యెమెన్ దేశస్థుడి హత్య కేసులో మరణశిక్షను ఎదుర్కొంటున్న కేరళ నర్సు అంశం సున్నితమైనదని విదేశాంగ శాఖ తాజాగా పేర్కొంది. ఈ విషయంలో తాము నిమిషప్రియ కుటుంబానికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నామని వెల్లడించింది. ఈ మేరకు విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మీడియా సమావేశంలో పేర్కొన్నారు. పాలక్కాడ్కు చెందిన నిమిష 2008 యెమెన్కు వెళ్లారు. ఆ తరువాత తిరిగొచ్చిన ఆమె పెళ్లి తరువాత 2011లో భర్తతో కలిసి మరోసారి యెమెన్కు వెళ్లారు. 2014 నాటి యెమెన్ అంతర్యుద్ధం నేపథ్యంలో భర్త తమ కూతురితో కలిసి తిరిగొచ్చేశారు. నిమిష మాత్రం యెమెన్లోనే ఉండిపోయింది. ఈ క్రమంలోనే మెహదీతో కలిసి ఆమె స్థానికంగా ఓ నర్సింగ్ హోం ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో వారి మధ్య తలెత్తిన వివాదాలు అతడి హత్యకు దారితీశాయి. తనని తాను కాపాడుకునేందుకు తీవ్ర ఒత్తిడిలో ఈ హత్య చేసినట్టు ఆమె వాదించింది. ఇక నిమిషకు క్షమాభిక్ష పెట్టేదే లేదని మెహదీ కుటుంబం స్పష్టం చేస్తోంది. దీంతో నిమిషప్రియ ఉదంతంలో ప్రస్తుతం ఉత్కంఠ కొనసాగుతోంది. యెమెన్ జాతీయుడు, తన వ్యాపార భాగస్వామి అయిన తలాల్ అబ్దో మెహదీకి మత్తు మందు ఇచ్చి హత్య చేసినట్టు నిమిషప్రియ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మరో నర్సుతో కలిసి ఆమె ఈ హత్య చేసినట్టు అభియోగాలు దాఖలయ్యాయి. నిమిషప్రియ ఈ ఆరోపణలను ఖండించింది. కోర్టులు మాత్రం ఆమె పిటిషన్లను కొట్టిపారేశాయి. ఈ క్రమంలో ఆమెకు మరణశిక్ష విధిస్తూ స్థానిక కోర్టు తీర్పు వెలువరించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను కూడా యెమెన్ సుప్రీంకోర్టు 2023లో కొట్టేసింది. ఈ ఏడాది జనవరిలో యెమెన్ సుప్రీం పొలిటికల్ కౌన్సిల్ అధ్యక్షుడు మెహదీ అల్ మషాత్ మరణ శిక్ష అమలుకు ఆదేశాలు జారీ చేశారు. నిమిషప్రియ కుటుంబం చర్చలు జరిపేందుకు అదనపు సమయం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. ఈ క్రమంలో యెమెన్ అధికారులు జూలై 16న మరణ శిక్ష అమలును వాయిదా వేశారని తెలిపారు. ఈ విషయంలో ఇతర మిత్ర దేశాలతో కూడా టచ్లో ఉన్నామని అన్నారు.